తెలంగాణలో 15 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. కొత్త అధికారులకు బాధ్యతలు అప్పగించారు. రాచకొండ సిపిగా సుధీర్ బాబుని నియమించారు. అలాగే ఏసీబీ డైరెక్టర్ గా తరుణ్ జోషి, గ్రే హౌండ్స్ ఏడీజీగా స్టీఫెన్ రవీంద్ర, వరంగల్ ఐజీగా చంద్రశేఖర్ను నియమించారు. ఎల్ఎన్ఓ ఏడీజీగా మహేష్ భగవత్, ఆర్గనైజేషన్ ఏడీజీగా స్వాతి లక్రా, పిఎండ్ఎల్ ఏడీజీగా విజయ్ కుమార్, టీఎస్పీ బెటాలియన్ ఏడీజీగా సంజయ్ కుమార్ ని నియమించారు. ఇక రైల్వేస్ ఐజీగా రమేష్ నాయుడు, మల్టీ జోన్ 2 ఐజీగా సత్యనారాయణ, సిఏఆర్ హెడ్ క్వార్టర్స్ డీసీపీగా రక్షితామూర్తి, మెదక్ ఎస్పీగా ఉదయ్ కుమార్ రెడ్డి, వనపర్తి ఎస్పీగా గిరిధర్, ఈస్ట్ జోన్ డీసీపీగా బాలస్వామి, సౌత్ వెస్ట్ డీసీపీగా చంద్రమోహన్ కి పోస్టింగ్స్ ఇచ్చారు. తెలంగాణలో ఐపీఎస్ ల బదిలీలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. తెలంగాణ కొత్త డీజీపీగా జితేందర్ నియమించిన కొన్ని నిమిషాల్లోనే తెలంగాణ మొత్తంలో భారీగా ఐపీఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు చేసింది. మొత్తంగా 15 మంది ఐపీఎస్ లను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంట్లో రాచకొండ పోలీస్ కమిషనర్ గా సుధీర్ బాబుని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ముందు సుధీర్ బాబుని ఇటు మల్టీ జోన్ కు బదిలీ చేసిన ప్రభుత్వం అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు నేరుగా మల్టీ జోన్ నుంచి సుధీర్ బాబుని అటు రాచకొండ పోలీస్ కమిషనర్ గా బదిలీ చేశారు. అయితే అక్కడున్న తరుణ్ జోషిని ఏసీబీ డైరెక్టర్ గా నియమించడం జరిగింది. గ్రేహౌండ్స్ ఏడీజీగా స్టీఫెన్ రవీంద్ర నియమించారు. ఇప్పటి వరకు హోంగార్డ్స్ ఏడీజీగా కొనసాగిన స్టీఫెన్ రవీంద్రని గ్రేహౌండ్స్ ఏడీజీగా నియమించడం జరిగింది. వరంగల్ ఐజీగా చంద్రశేఖర్ ని, ఎల్ఎండ్ఓ ఏడీజీగా మహేష్ భగవత్ ని, ఆర్గనైజేషన్ ఏడీజీగా స్వాతి లక్రా, పిఎండ్ఎల్ ఏడీజీగా విజయ్ కుమార్, టీఎస్పీ బెటాలియన్ ఏజీగా సంజయ్ కుమార్ జైన్, రైల్వేస్ ఐజీగా రమేష్ నాయుడు, మల్టీ జోన్ 2 ఐజీగా సత్యనారాయణ, కార్ హెడ్ క్వార్టర్స్ డీసీపీగా రక్షితామూర్తి, మెదక్ ఎస్పీగా ఉదయ్ కుమార్ రెడ్డి, వనపర్తి ఎస్పీగా గిరిధర్, ఈస్ట్ జోన్ డీసీపీగా బాలస్వామి, సౌత్ వెస్ట్ డీసీపీగా చంద్రమోహన్. అయితే దీంతో పాటు మరికొన్ని ఐపీఎస్ అధికారుల బదిలీగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ లో కొన్ని ఐపీఎస్ పోస్టులు అధికారుల సంబంధించిన పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దాంతో పాటుగా అటు రాచకొండ కావచ్చు, ఇటు సైబరాబాద్ కావచ్చు, అక్కడ కూడా కొన్ని ఐపీఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాబట్టి ఈ రోజు లేదంటే రేపు కావచ్చు మరికొన్ని ఐపీఎస్ అధికారులు బదిలీ చేసే అవకాశం ఉంది. ఏదేమైనా కూడా ప్రభుత్వం కొత్త డీజీని నియమించిన తర్వాత కొన్ని నిమిషాల్లోనే 15 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.